నమస్తే. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. చరిత్రహీనుడిగా మిగిలిపోతారు సార్ మీరు. 1995-2004 మధ్య కూడా మీ నిర్వాహకం వల్లే అప్పుడు డ్యామ్ ఎత్తి పెరిగింది. మీరు చూస్తుంటే గుడ్లప్పగిచ్చి చూస్తుంటే కర్ణాటక ఎత్తి పెంచుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే జరగబోతుంది. మన సెప్టెంబర్ 16 తీర్మానం కూడా చేసుకున్నారు అసెంబ్లీలో. ఇది కనుక జరిగితే చాలా జిల్లాలు క్షామానికి గురవుతాయి అని అంటూ చాలా లెందీ ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించదగింది. దీంతో పాటు జాతీయ భద్రతతో కూడుతున్న అంశాలతో కలిపి సోషల్ మీడియా నియంత్రణ కోసం 5 మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీ వాళ్ళు, జనసేన కూడా అందులో ఉన్నారు. గౌరవ లోకేష్ గారు దీనికి నేతృత్వం వహించబోతున్నారు. చాలా అర్జెంటుగా నివేదిక కూడా ఇస్తారు. బహుశా శీతాకాల సమావేశంలో దీన్ని చట్టం రూపంలో కూడా తీసుకొస్తారు. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే వాసుదేవన్ గారు. పురుషోత్తం రెడ్డి గారు, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాలిగా. 1995-2004 అంటే ఆ టైంకి పుట్టని వాళ్ళకి, దీని మీద అవగాహన లేని వాళ్ళకి ఇప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ఎలా ఎత్తు పెంచారనేదే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్. ఇప్పుడు వాసుదేవన్ గారు, బేసిక్గా కర్ణాటకలో నిర్మిస్తున్నటువంటి ఒక ఉపనది, ఒక ప్రధాన నది కృష్ణానది, ఆల్మట్టి కృష్ణానది పైన, అదేవిధంగా ఎగువ భద్ర పేరుతో, అప్పర్ భద్ర పేరుతో గతంలో నేషనల్ ప్రాజెక్ట్కి గుర్తించి ఒక 5,000 కోట్ల వరకు కేటాయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే పని స్టార్ట్ కాలేదు. అంటే తుంగభద్ర పైనటువంటి తుంగభద్ర కృష్ణకు ఉపనది, ఈ 2 ప్రాజెక్టులు మన రాష్ట్రానికి చాలా తీవ్రమైన నష్టం వస్తాయి. ఆ మాటకు వస్తే తెలంగాణకు కూడా నష్టం వస్తుంది. బేసిక్గా మీరు అన్నట్టు ఆల్మట్టి స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం మాటే ముందు ఒక అంశం చెప్పాలి. ఒకటి, ఏ నదికైనా చివరి ప్రాంతం లేదా చివరి రాష్ట్రం ఎన్ని ప్రాజెక్టు కట్టుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ తర్వాత సముద్రమే ఉంటుంది. కానీ పై రాష్ట్రాల్లో కట్టే ప్రాజెక్టులు కింద రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి కృష్ణా నదికి చివరి రాష్ట్రం మంది. కానీ మన పైన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఏ ప్రాజెక్టు కట్టినా దాని ప్రభావం మన పైన ఉంటుంది. ఇది సాధారణ సూత్రం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కృష్ణకు వచ్చేసరికి ఇంకొక ప్రమాదకరమైనది ఏంటంటే, చాలామందికి తెలియంది, కృష్ణానది పైన లభ్యమయ్యే నీటిని అంచనా వేయడంలో గతంలో బచావత్తు 50% 50 సంవత్సరాల 100 సంవత్సరాల 50 సంవత్సరాల యొక్క నిడివిని తీసుకొని ఇంత లభ్యత నీటి ఉండొచ్చని ఒక అంచనా వేశారు. కానీ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ఇంకా దాని అవార్డు కాలేదు. వాళ్ళు 75 ఏండ్లుని అంచనా వేసుకున్న 100 సంవత్సరాలకి నీటిని ఎక్కువ ఉన్నాయనే అంచనాకు వచ్చేసి పంపకాల్లో తేడా తెచ్చేసినారు. ఇదే ఇక్కడ క్రూషియల్. అంటే సహజంగా నీటి ప్రాజెక్టుల పైన చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి ప్రజలు తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇప్పుడు నీటి లభ్యత 100 టీఎంసీలు ఉన్నప్పుడు ప్రాజెక్టులకి 150 టీఎంసీలు అంచనాతో కట్టే ప్రాజెక్టులకి తేడా ఉంటుంది కదా. 100 టీఎంసీలు అనుకోండి, మనకు ఒక 30 వాళ్ళకి ఒక 20 వాళ్ళకి ఒక 20 ఇట్లా పంచుకుంటారు. దానికి అనుగుణంగా డ్యాములు కడతారు. అదే నదిలో 150 టీఎంసీలు ఎలిజిబుల్ అనుకో, మనకు ఒక 5 టీఎంసీలు పెడితే వాళ్ళు పెరుగుతూ పోతాయి. అవును సార్, చాలా తీవ్రమైన ప్రభావం కింద రాష్ట్రాలకు వస్తాయి. ఈరోజు ఆల్మట్టి కడితే ఎందుకు సమస్య? ఆల్మట్టికి అసలు పర్మిషన్ లేదు వాసుదేవన్ గారు. పర్మిషన్ లేని ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా నికర జలాలపైన ప్రాజెక్టులు కట్టుకోవాలి. నికర జలాలపైన కట్టుకోవాలి ప్రాజెక్ట్. ఆల్మట్టి పర్మిషన్ లేకపోయినా ఆ రోజు జ్యోతిబసు గారు కమిటీని వేశారు. ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జ్యోతిబసు గారు అధ్యక్షతన కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా ఇది మీద ఏమి తేల్చకుండా వెళ్ళిపోయింది. అల్టిమేట్గా ఆడ ఆల్మట్టి కట్టేశారు. ఇప్పుడు తాజాగా ఇంకొక 5 మీటర్ల ఎత్తు పెంచుకోవాలనుకుంటున్నారు. వాసుదేవన్ గారు, పేరుకు 5 మీటర్లే కావచ్చు, కానీ 50 నుంచి 100 టీఎంసీల నీళ్లు అదనంగా నిల్వ వస్తాయి. ఎందుకంటే డ్యామ్ పెరిగేసరికి సైజు, ఈ కెపాసిటీ పెరుగుతూ పోతుంది. కింద ఉండే దానికన్నా డ్యామ్ పెరిగేసరికి వెనక్కి తడుతుంది, పెద్ద డ్యామ్ అవుతుంది. కాబట్టి నేచురల్గా ఎక్కువ నీళ్ళు నిలుస్తాయి. ఈ 5 మీటర్లు పెంచితే ఇంకొక 50 నుంచి 100 టీఎంసీల నీళ్లు అదనంగా నిల్వ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ పై రాష్ట్రాలంతా పట్టుకుంటా వస్తే నీళ్ళు వాళ్ళ అయితేనే కదా మళ్ళీ కింద రాష్ట్రాలకు వదులుతారు. ఆ రకంగా చాలా ఇబ్బందికర వాతావరణం భవిష్యత్తులో వస్తుంది. అందువల్ల ఆల్మట్టి అదనపు నీటి పెంచుదల ఒక ప్రమాదం. దానితో తుంగభద్ర పైన ఎగువ భద్ర పేరుతో ఒక ప్రయత్నం ఏదో చేసేట్టుగా ఉన్నారు, అదొక ప్రమాదం. ఈ 2 ప్రమాదాలు వస్తే రాష్ట్రానికి 2 రకాల సమస్య. ఒకటి, ఆంధ్రప్రదేశ్ హక్కులు కోల్పోతాము, ముఖ్యంగా రాయలసీమ చాలా తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే రాయలసీమలో నికర జలాలతో కూడుకున్న ప్రాజెక్టులు లేవు.
ఇప్పుడు వాళ్ళ పైన కట్టేస్తే రేపు రాకపోతే మన పరిస్థితి ఏంది? రేపు పోలవరం పూర్తి అయిపోతున్నారు, పూర్తి అయిపోతుంది, కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తాయి, బాగానే ఉంటుంది, గోదావరి డెల్టా అవన్నీ బాగానే ఉంటుంది. అది వస్తే కృష్ణా నది పైన అన్ని ప్రాజెక్టు పైన కట్టుకొని కదా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాము. మరి ఇప్పుడు పైన నీళ్లు ట్యాప్ చేసి పారేస్తే రేపు పోలవరం పూర్తయిన రాయలసీమకి ఏమొస్తుంది? ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పాలి? అట్లాంటిది ఏం జరగట్లేదు, మేము చూస్తున్నాం అని అన్నా చెప్పాలి. లేదా వాళ్ళు చేస్తున్నారు, దీన్ని లీగల్గా ఇట్లా పోతాం, పొలిటికల్గా ఇట్లా పోతాం అని చెప్పాలి. ఈ చర్చ జరగాల్సిన సమయంలో మేము గోదావరి నీళ్లు బనకచెరలో పోస్తాము అంటారు, గోదావరి సోమశిల అనుసంధానం అంటారు. ఇది మన ఇంటర్నల్ సమస్య. మీకు రావాల్సిన హక్కు కావాల్సిన వాటర్ కృష్ణానదిలో అట్లా అయిపోతుంటే దాని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటే రేపు హక్కుని గారు కోల్పోతే వాసుదేవన్ గారు, బేసిక్గా మన హక్కు మనకు కర్ణాటక హక్కు అండి. ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా ఈ రోజు ప్రాజెక్టులు కట్టకపోయినా మన హక్కులు మనకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా కొత్త ప్రభుత్వం కడుతుంది. ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం. ఈరోజు మాకు గుండ్రేవలు ఉంది తుంగభద్ర పైన, దాదాపు 25 టీఎంసీలు 30 టీఎంసీల నీళ్ళు నిల్వ ప్రాజెక్టు అనుమతులు ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ళు అయింది అనుమతులు వచ్చి. ఎప్పటికీ అనుమతులే, ఎందుకంటే ఈ రోజు కాదు ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం కడుతుంది. అసలు అనుమతులే లేకుండా ప్రాజెక్ట్ నికర జలాలే కోల్పోతే మళ్ళీ ప్రాజెక్టు కట్టాలనుకున్న ప్రభుత్వం వచ్చినా కట్టదు కదా. కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక నిర్మించిన ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ కావాలి. అవసరమైతే అఖిలపక్ష బహిరంగ ఒక ప్రకటన చేయాలి. కర్ణాటక వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారా, చేస్తే మన పరిస్థితి ఏంటి, ఇది క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే సార్ కర్ణాటక చెప్పింది కదా సార్, సెప్టెంబర్ 16 తీర్మానం చేసుకున్నారుగా. కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది, వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఏర్పాట్లు చేయాలి. కర్ణాటక ప్రభుత్వం ఏది కూడా ఖర్చు పెట్టబోతున్నామని తీర్మానం చేశారు సార్ వాళ్ళు. అంటే ఒకటి ఉంది, 70,000 కోట్లు ఎందుకు అవుతుందంటే ప్రాజెక్ట్ కన్నా బేసిక్గా నిర్వాసితులు పెరుగుతారు కదా, అంటే బ్యాక్ వాటర్ 100 టీఎంసీలు అంటే పెరుగుతూ ఉంటుంది. అందుకని బేసిక్గా ఆ ప్రాజెక్టు వాళ్ళు చూడు ఎంత దూరదృస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కట్టే విషయంలో నిర్వాసితులు పట్టించుకోదు, డ్యామ్నే కడుతుంది. డ్యామ్ కట్టినా కూడా ప్రాజెక్ట్ కట్టినా ఉపయోగం లేదు, నిర్వాసితులు క్లియర్ చేయాలి. అంటే కర్ణాటక ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. అంటే డ్యాము కట్టాలి, వెంటనే నీళ్లు నిలపాలి. మీకు నిర్వాసితులు క్లియర్ అయితేనే నీళ్ళు నిలుపుతావు. అంటే డ్యామ్ కడతా నీళ్ళు, మన పోలవరం కట్టైనా రేపు నీళ్ళు నిలిపే పరిస్థితి, ఎందుకంటే మన నిర్వాసితులు క్లియర్ చేయట్లా. అంటే వాళ్ళు వడివడిగా అడుగులు వేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి సార్? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను క్వశ్చన్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసిన, బాధ్యత కలిగిన వ్యక్తులు క్వశ్చన్ చేసిన ఒకటే. నెంబర్ 1, నేను ఇంత ముందు ప్రస్తావించినట్టు కర్ణాటక ఈ ప్రాసెస్లో ముందుకెళ్తా ఉన్న సమాచారం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది. వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇంతవరకు నిర్ణయాలు తీసుకోలేదు, మా అభ్యంతరం మేము చెప్పాం, ఏం భయపడాల్సిన అవసరం లేదన్నా ప్రజలకు హామీ ఇవ్వాలి. లేదా వాళ్ళు మొండిగా వెళ్తున్నారు, లీగల్గా ఇట్లా ఫైట్ చేస్తాం, పొలిటికల్గా కేంద్రంలో మా అనుబంధం ఎన్డీఏ అనుబంధం ఉంది కాబట్టి పొలిటికల్ ప్రెజర్ పైన చేస్తాం, లీగల్ ఫైట్ కోర్టులో చేస్తాం, సిడబ్ల్యూసీలో చేస్తాం, భయపడద్దండి. లేదా మొండిగా పోతున్నారు, మనం నైతికంగా మాకు సపోర్ట్ చేయండి ప్రజలారా, మేము ఇట్లా వెళ్తాం, ప్రజలకు చెప్పాలి. అది ఏం జరుగుతుంది, మీరేం చేయబోతున్నారు. మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఈ పదాలు వాడారు, నేను ఆ పదాలు వాడదలుచుకోవాలి ప్రభుత్వం పైన. ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకటి, ఏం జరుగుతూ ఉంది, మీరేం చేయదలుచుకున్నారు, ప్రజలకు రియాలిటీ చెప్పండి. తర్వాత మీరు ఏం చేస్తారో చెప్పండి. అలా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే ప్రతిపక్షాల విమర్శలు ప్రజలు నిజం అనుకుంటారు, ఆందోళన వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం దీనిపైన మీ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఉంది.